నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి 2024లో ఎవ్వరు ఊహించని చరిత్ర మర్చిపోయినా కూడా తెలుగు ప్రజలు మర్చిపోలేని ఓ 4 సంఘటనలు అయితే జరిగినాయి. ఆ 4 సంఘటనల గురించి ఈరోజు మన టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 4 టాపిక్కుల్లో నాలుగవ టాపిక్ నుంచి ప్రారంభిద్దాం. నాలుగవ టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా ఏదైతే రిలీజ్ అయిందో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు పోయిండు. అల్లు అర్జున్ జైలుకు పోతాడని ఎవ్వడు ఊహించని విధంగా 2024లో నాలుగో సంఘటన అల్లు అర్జున్ జైలుకు పోవడం, రేవతి అనే ఒక అమాయకురాలు చనిపోవడం, తన కొడుకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మూడో టాపిక్ వచ్చేసి రాజకీయాల గురించి. మూడో టాపిక్ వచ్చేసి వై నాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎక్కితే వై నాట్ 11 అన్నట్టుగా దేవుడు 11 స్థానాలకి ఆయనను పరిమితం చేసిండు. ఇది కూడా బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ మాత్రమే గెలుస్తాడు అని చెప్పేసి స్పష్టంగా అన్ని సర్వేలు అందరూ ఊహించారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా చరిత్ర మర్చిపోయిన తెలుగు ప్రజలు మర్చిపోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకి పరిమితం చేసిండ్రు. అదేవిధంగా మరొక టాపిక్ వచ్చేసి రెండవ టాపిక్ మనకి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కారు 16 సర్కారు అనే నినాదంతో ఎన్నికలకు పోయిర్రు. ఎవ్వరూ ఊహించని విధంగా 0 స్థానాలు, జీరో ఎంపీ స్థానాన్ని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఇది కూడా ఎవ్వరూ ఊహించరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే అధికారంలో ఉన్న పార్టీ, అధికారం కోల్పోయినా బలంగా ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన పార్టీ. అలాంటి పార్టీ కూడా ఏకంగా ఎంపీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 0 స్థానాలకి పరిమితం అవ్వడం అనేది నిజంగా 2024లో చరిత్ర మర్చిపోయిన తెలుగు ప్రజలు మర్చిపోలేని మరొక ఘటన ఈ బీఆర్ఎస్ పార్టీకి 0 రావడం. మరొక సంఘటన వచ్చేసి ఇందులో రెండవ సంఘటన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయనే గెలవలేదు. ఒక్క సీటు కూడా గెలవలేదు. అసలు జనసేన పార్టీ ఎక్కడుంది అనేటోడికి జనసేన పార్టీ ఒక్క సీటు ఓడిపోకుండా 21కి 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో కలిపి మొత్తం 23 స్థానాలతోటి దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీగా జనసేన పార్టీ నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి పేరు, జనసేన పార్టీ పేరు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది. ఇది కూడా ఎవ్వరూ ఊహించని 2024లో జరిగిన అద్భుతమైన తెలుగోడు 100% స్ట్రైక్ రేట్ సాధించిన గొప్ప సంఘటన. 2024లో పవన్ కళ్యాణ్ గారి విజయంతో పాటు జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొదటి సంఘటన ఏంటంటే ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఊహించని విధంగా విజయ దుందుబి తెలంగాణ గడ్డ మీద మోగించి ఏకంగా సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికవడం అనేది ఎవ్వరూ ఊహించని అతిపెద్ద సంఘటన. 2024లో చరిత్ర మర్చిపోయిన ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలు గెలవదు, కాంగ్రెస్ అంత సీన్ లేదు అన్నోళ్ళ చేతనే కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎంగా రేవంత్ రెడ్డి అధికారాన్ని తీసుకురావడం అనేది నిజంగా ఇది వండర్ఫుల్ అని చెప్పొచ్చు. 2024లో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క విధంగా ఉంది. ఈ 4 సంఘటనలు మాత్రం చరిత్ర మర్చిపోయిన ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఘటనలు ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి సంఘటనలో ఎవరికి వారే గొప్ప వ్యక్తులు, అదేవిధంగా గొప్ప గొప్ప పార్టీలు ఏమీలుగా చలామణి అయిన రాజకీయ పరంగా పెద్ద పార్టీలు ఎవరు ఊహించని విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు సేవలందించినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి దాదాపు 50 నుంచి 60 రోజులు ఆయన జైల్లో పెట్టిన సందర్భం. నిజంగా ఆయన జైలుకు పోతాడు అని చెప్పేసి
ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే రాజకీయాల్లో సీఎంగా ఆయన వేసిన ముద్ర తెలుగు రాష్ట్రాల్లో అంత బలంగా ఉంది. అలాంటి వ్యక్తి కూడా జైలుకు వెళ్ళి 60 రోజులు ఉండాల్సిన పరిస్థితికి రావడం అనేది నిజంగా బహుశా ఇది కూడా ఎవ్వరూ ఊహించని, అరుదైన, అసలు ఎవ్వరూ ఊహించని ఒక అంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు జైల్లో ఉండడం అనేది చరిత్ర మర్చిపోయిన తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఘటనగా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళడం అనేది, ఆయన జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు ప్రజలు పట్టిన బ్రహ్మరథం అనేది, అదేవిధంగా ఆయన గెలుపు కూటమితో జతకట్టి ఆళ్ళు గెలిచిన విజయం అనేది 160+ సీట్ల గెలవడం అనేది నిజంగా, నిజంగా, నిజంగా చరిత్ర మర్చిపోయిన తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలు, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు ఇవి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా 10 మందికి తెలియజేయండి. జై హింద్.